హాయ్ అందరికీ. ఈ వీడియోలో మనం రోబో అనేది ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుందాము. మాక్సిమం అందరూ చూసే ఉంటారు. రోబోస్ అనేవి హాస్పిటల్‌లో కనిపిస్తున్నాయి, ఇళ్లల్లో కనిపిస్తున్నాయి, కంపెనీస్‌లో కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా ఇప్పుడు రోబోస్ కనిపిస్తూనే ఉన్నాయి. కానీ మీకు తెలుసా రోబోకి ఎలా ఎలా అంటే హాస్పిటల్ వర్క్ చేస్తుంది, ఇంట్లో వర్క్ చేస్తుంది, ఇండస్ట్రీస్‌లో వర్క్ చేస్తుంది, కంపెనీస్‌లో వర్క్ చేస్తుంది. ఇన్ని రకరకాల వర్క్స్ చేస్తుంది కదా! మనం అంటే చదువుకున్న దాన్ని బట్టి మనకి సూటబుల్ అయ్యే వర్క్ చేస్తున్నాం. మరి రోబోకి ఎలా తెలుస్తుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సో నేను దాని గురించి ఒక చిన్న ఐడియా మీకు ఇద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే రోబోకి మన చదువు ఎలా ఇంపార్టెంటో రోబోకి మనం పెట్టే చిప్ అంత ఇంపార్టెంట్ అనమాట. హాస్పిటల్ రోబో అయితే హాస్పిటల్కి సంబంధించిన చిప్, ఇండస్ట్రీ అయితే ఇండస్ట్రీకి సంబంధించిన చిప్, అలా అనమాట. మెయిన్గా దీంట్లో ఉండేవి టూ థింగ్స్ అనమాట. ఒకటి ఏంటి అంటే ప్రాసెసరు, ఇంకొకటి ఏంటి అంటే సెన్సర్. ప్రాసెసర్ అనేది ఏంటి అంటే రోబోకి మైండ్లా పనిచేస్తుంది. మైండ్లా అంటే సొంతంగా అదే ఆలోచిస్తుందా, అదే చేస్తుందా అంటే కాదు. మనం ఇచ్చిన ఐడియాస్ అన్నీ అందులో పెట్టుకుని దాన్ని బట్టి మనం చెప్పిన వర్క్ని చేస్తుంది అనమాట ప్రాసెసర్తో. నెక్స్ట్ సెన్సార్ అంటే ఏంటి అంటే మనం మన ముందు ఏదైనా కదులుతూ ఉంటే మనం దాన్ని పట్టుకోవాలా, వదిలేయాలా, దూరంగా పారిపోవాలా అనేది మన కంటి ముందు కనిపిస్తేనే కదా మనకు తెలుస్తుంది. అలాగే రోబోకి కూడా సెన్సార్లు ఉంటాయి అన్నమాట. టచ్ చేస్తే పనిచేయడానికి టచింగ్ సెన్సార్స్ అని, ఇట్లా చూడటానికి చూసే పని అయితే చూసే సెన్సార్స్ అని, ఇలా డిఫరెంట్ సెన్సార్స్ ఉంటాయి అన్నమాట. మెయిన్గా ఈ టూ థింగ్స్తో రోబోస్ అనేవి వర్క్ చేస్తాయి. దీనికి కరెంట్ ఛార్జింగ్ అయినా, బ్యాటరీ ఛార్జింగ్ అయినా ఉంటుంది. మెయిన్గా ఈ టూ థింగ్స్ అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వస్తున్న రోబోల్లో ఏంటి అంటే ఏఐ అని, ఈ వర్డ్ కూడా మీరు వినే ఉంటారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. దీనివల్ల ఏంటి అంటే రోబో అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని యూజ్ చేసుకుని ప్రోగ్రామ్ కనుక మనం రోబోలో ఇన్స్టాల్ చేసినట్లయితే రోబో దానంతటా అదే సొంతగా డిసిషన్స్ తీసుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఈ ఏఐ అనేది ఫార్ మోర్ డేంజరస్ అని ఎలాన్ మస్క్ ఆల్రెడీ చెప్పారు. సో దీని గురించి మీ డిసిషన్ ఏంటో కామెంట్ చేయండి. డెప్త్గా అయితే కాదు కానీ ఫ్లైఓవర్ మా లాగా కన్ఫర్మేషన్ అయితే ఇది. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.